జ్యోతిష్య శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రస్తుతం చాలామంది కలుషితం చేశారు. ఫస్ట్ అది పూజా విధానంలోనూ బ్రాహ్మణత్వంలోనూ ప్రతి విషయంలో కూడా వెళ్ళి దూరేసి అంటే అంటే బ్రాహ్మణుడు ఒక్కటే జ్యోతిష్యం చెప్పట్లేదు ప్రస్తుతం, అది కూడా అందరూ తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే బ్రాహ్మణుడు ఒక్కటే జ్యోతిష్యం చెప్పి ఏదో చేస్తున్నారు అనేటువంటి దాన్ని పూర్తి తప్పు. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలైనటువంటి వాళ్ళలో కూడా జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నారు, చేయిస్తున్నారు. అయితే పరిహారాల దగ్గరకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఏది అవసరమో అది కాకుండా ఆడంబరాలకు వెళ్ళిపోతున్నారమ్మ. అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెడితేనే ఇది హోమం, అరే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టమని చెప్తున్నప్పుడు అక్కడ భక్తి కావాలి, భక్తితోటి చేయాలి అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు. మనకి పని అవ్వాలంటే మనం ఓకే, మన శ్రద్ధ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కానీ ఇది చేయకపోతే ఏదో అవుతుందని చెప్తారు చూసారా, అది అబద్ధం. చేయకపోతే ఎందుకు ఏదో అవుతుంది? భగవంతుడు ఏమైనా సాడిస్టా? కాదు కదా. ఆయన మంచి చేయడానికి ఆయన ఇప్పుడు నార్మల్గా ఒక పరిహారం అనేటువంటిది తెలుసుకొని మనం ఆచరించేటువంటి విధానం. అసలు ఏమీ లేనోడు కూడా భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా ఏదో రకమైనటువంటి ఫలితం ఇస్తాడు కదా. ఆయన ఇవ్వలేనప్పుడు ఆయన ఎందుకు? ఇంకా కానీ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వీసా దేవుడు అని, పాస్పోర్ట్ దేవుడు అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడైతే ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర ప్రసాదం కానీ ఇలాంటిది ఇక్కడ తీర్థం కానీ లేదంటే ఇక్కడ ముడుపు కానీ కడితే వాళ్ళకి సంతాన భాగ్యం వస్తుందని చెప్పాను. అనేది ఎంతవరకు నిజమంటారు? 100కు 100% నిజం. ఇక్కడ ఉండేటువంటి దేవుడికి విశాల దేవుడు అయిపోయింది, కోరికలు తీర్చే అంటే కొండంత దేవుడైన అన్ని రకాలైనటువంటి సంతానం విషయం తీసుకుంటే అమ్మ, మేము ఇప్పటిదాకా అంటే ప్రత్యక్షంగా స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి, స్వామివారి దగ్గర ముడుపు కట్టినటువంటి వాళ్ళకి, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళ తరపున వచ్చి ముడుపు కట్టి ప్రసాదం తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా కొన్ని వందలాది మందిని చూసాం. నార్మల్గా అసలు అవ్వదు ఇంకా అనుకునేటువంటి వాళ్ళను చూసాం. అలాంటి వాళ్ళు 18 సంవత్సరాలు అయినటువంటి 18 సంవత్సరాలు పెద్ద ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్లో అతను ఒక హాస్పిటల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, 18 సంవత్సరాల సంతానం లేదు వాళ్ళకి. అంత పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతమంది డాక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర? అలాంటి వారు కూడా స్వామివారి దగ్గర సంతానం ఇక్కడ నిద్ర చేసి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసిన తర్వాత సంతానం అయినటువంటి వాళ్ళు చాలా. నృసింహ అద్వైత అబ్బాయి పేరు, వాళ్ళ కొడుకు పుట్టాడు. అంటే అలాంటి వాళ్ళు చాలా మంది. నార్మల్గా లాస్ట్ అక్షయ తృతీయ రోజు కొన్ని వేల మందికి గరుడ ప్రసాదం ఇచ్చాం. ఇక్కడ అక్షయ తృతీయ సందర్భంగా క్షీరాన్నాన్ని విశేషంగా స్వామివారికి నివేదన చేసి ఇచ్చాం. చాలా మందికి నిలబడ్డటువంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఐవీఎఫ్ దాకా వెళ్ళి ఇబ్బంది పడి లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారి ముడుపు కట్టి, అంటే ముడుపు కట్టగానే సంతానం అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎవరైనా అడిగితే ముడుపు కట్టగానే సంతానం అవ్వదు. ఫస్ట్ ముడుపు కట్టిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు మనం పాటించాల్సినటువంటి విధానం ఏంటి, ఇక్కడ స్వామివారి సన్నిధిలో మీకు ఇచ్చేటువంటి ప్రసాదం ఏంటి, ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలో వాళ్ళని ఒక 2-3 నెలలు వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటివి వివరించి చెప్తామమ్మా. ఆ పద్ధతిని వాళ్ళు పాటించినప్పుడు తప్పనిసరిగా సంతానం అవుతుంది ఖచ్చితంగా. అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు గరుడ పంచమి కూడా మనం మళ్ళీ చేస్తున్నాం. ఎప్పుడు ఉందండి? ఆగస్టు 9వ తారీఖు. అంటే పిల్లలు లేని వాళ్ళు అప్పుడు గరుడ పంచమి అప్పుడు వస్తే మంచి జరుగుతుందంటారా? ఆగస్టు 9వ తారీఖు గరుడ పంచమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా వైనతేయ హోమాన్ని చేస్తున్నాం అమ్మ. వైనతేయ హోమం చేసి ప్రత్యేకంగా మళ్ళీ క్షీరాన్నం ప్రసాదం స్వామివారికి నివేదన చేసి ఆ హోమం తర్వాత చాలా మందికి సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళకి మనం ఆ ప్రసాదాన్ని ఇవ్వడం చేస్తున్నాము. అంటే సంతాన ప్రాప్తిలో ఇబ్బంది రావడానికి 2-3 కారణాలమ్మా. ఒకటి ఫస్ట్ ఆరోగ్యం, గ్రహదోషాలు, పితృదోషాలు. చాలా మంది ఏంటంటే సంతానానికి కలగకపోవడానికి మనం పీసీఓడి ప్రాబ్లమో లేకపోతే ఇంకొకటో మనం ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా రావడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కంపల్సరీ కావాల్సిందే. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని మేము ఇప్పిస్తామని చెప్తున్నాం. స్వామివారి అనుగ్రహాన్ని ఇస్తారు అంతే. ఆ అనుగ్రహం ద్వారా అవుతారు ఖచ్చితంగా వాళ్ళు. నేనైతే ఎంట్రీ అయ్యాకైతే ముడుపు కట్టే వెళ్తాను. తప్పకుండా కట్టండి. మీరు కూడా మళ్ళీ చెప్పాలి, స్వామివారిని మళ్ళీ మీరు పునర్దర్శనం చేసుకోవాలి. అదే అందుకే నేను కూడా ఇలా వచ్చాను. నేను న్యాయబద్ధంగానే కోరుకుంటాను కోరికని. తప్పకుండా మాక్సిమం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయాల గురించి అడుగుతుంటారు. కానీ యాక్టివిస్టులు చాలా మంది అంటుంటారు, భక్తులు ఏదో ఒక కోరిక మేరకు మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, అది ఎంత స్వార్థం అని నేను అనుకోనమ్మా. ఎందుకంటే ఎవరి కుటుంబానికి వాళ్ళది అవసరం కదా. అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, తల్లి దగ్గరికి వెళ్ళి ఏదో కొనుక్కోవడానికి ఏదైనా కొనడానికి ఏదైనా అడుగుతారు, లేదా అమ్మ దగ్గర ఏదైనా ఇంట్లో ఉండేటువంటి కావాలంటే కాకపడుతుంటారు. నేను భగవంతుని కూడా అంతే అనుకోండి, తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు మనం అడగడంలో తప్పేం లేదు వాళ్ళని. అంటే వాళ్ళని మనం కాకపడుతున్నాం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు కదా. మనం ఒక స్వామివారిని, స్వామి నీకు ఇదైతే నేను చేస్తానని వీడి దగ్గర వీడికి అవకాశం ఉంది, అది చేస్తున్నారు. అది ఈ సందర్భంగా గుడి గురించి అంటే గుడి అంటే ఈ ప్రాంగణం గురించి కానీ మన స్వామివారి ప్రత్యేకత గురించి కానీ
లేదంటే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ భగవంతుడు సాక్షాత్తుగా కొలువై ఉన్నాడు. మీరు నార్మల్గా సాధారణంగా 10 నిమిషాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి భగవంతుని ఏదైనా మంత్రాన్ని నామాన్ని ఏదైనా స్మరిస్తే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క స్పర్శ అనేటువంటిది తప్పకుండా మనకు తగులుతుంది. అంత అద్భుతమైనటువంటి రీతిలో భగవంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడు అని ఈయనకు పేరు. మీరు ఎవరైనా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే చాలా ఆలయాలు, చాలా పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏదైనా చేసి సాధారణ మనిషి విసిగిపోయి ఉన్నాడు లేదా ఇంకోటి ఏదైనా ఇబ్బంది పడి ఉన్నాడు, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్తారు. అద్భుతం. ఒక 10 నిమిషాలు మీరు ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సింది ఒక భక్తి మాత్రమే. మీ దగ్గర ఉండేటువంటి భక్తిని ఖర్చు పెట్టి స్వామిని ప్రార్థన చేసి ఇక్కడ ప్రదక్షిణ చేసి వెళ్ళండి చాలు. అద్భుతమైనటువంటి రీతిలో ఆ యొక్క ఫలితాన్ని మీరు తీసుకెళ్ళచ్చు. నేను అదే చెప్తాం. మరి నా ముడుపు కట్టిస్తారా ఇప్పుడు? 100% కట్టిస్తాం తప్పకుండా అమ్మా. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ఏంటి అని వినవించేది ఏంటి అని అంటే, నిజంగా మీకు ఏదైనా సమస్య ఉండుంటే కనుక భగవంతుడు మీ అందరికీ కూడా వేరే ఈ ప్రాంగణంలో ఉన్న స్వామివారిని దర్శించి మీ సమస్యలన్నీ కూడా ఏమంటారు మీరు జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ముందైతే నాకు ఒకసారి ఎలా కట్టిస్తాను తప్పకుండా కట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. వన్స్ థ్యాంక్ యూ. చేంజ్ తీసుకున్నానండి, పర్వాలేదు. దాంట్లో పెట్టాలి 108 రూపీస్. అంటే ఈ యొక్క ముడుపు కట్టిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ స్వామివారికి ముడుపు సమర్పించడం ఒకటైతే, రెండవది ఈ ముడుపులో ఉండేటువంటి కొబ్బరికాయని అమావాస్య రోజు హోమంలో వేయడం ఒకటి, మూడవది ఇందులో ఉండేటువంటి 108 రూపాయలను కూడా మీరు ఇందాక అన్నారు గో సంరక్షణ కోసం. ఈ యొక్క 108 రూపాయలు గో సంరక్షణ కోసం ప్రతినిత్యం కూడా కొన్ని వందలాది మందికి పెట్టేటువంటి ఆహారం కోసం. అందులో 54 రూపాయలు గో సంరక్షణకి, 54 రూపాయలు అన్నదానానికి వాడతారమ్మా. అది మీ గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి మనసులో చెప్పుకున్నామా. సంకల్పం పల్పం మమ కుటుంబస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్యర్థం శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సకల మనోభీష్ట సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం గోవింద కల్పవృక్ష నారసింహ స్వామినః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మంచి సంకల్పంతో ఒకసారి కొబ్బరికాయని ముట్టుకొని కట్టేసాను. ఎక్కడ ముడుపు కట్టలేదు. ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మీరు తొందరలోనే చూసి మళ్ళీ మాకు చెప్తారు. స్వామివారి దర్శనానికి వస్తారు మీరు. తదాస్తు, శుభం భూయాత్. ఇక్కడి నుంచి మనం ప్రదక్షిణ చేయాలమ్మా. అంటే మామూలు 9 ప్రదక్షిణ చేయాలి. అది ముడుపును పట్టుకొని ఆంజనేయ స్వామివారి దగ్గర నుంచి కూడా. అలాగే.